హలో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఏంటంటే మామిర్యాలగూడలో ఏం స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే పానీపూరితో స్టార్ట్ చేద్దాము. కానీ మేము ఇవాళ పానీపూరి మాత్రం తినట్లేము, దహి పూరి తింటున్నాము. చూద్దాం పదండి ఎలా రెడీ చేస్తున్నారు. నా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నిధు ప్లేట్ రెడీ కాగానే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? ఎవరు గెలుస్తారు ఇవాళ? ఓకే, 1 2 3. పానీపూరి కాదు, దహిపూరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. బాగుంది. నాకైతే చాలా ఇష్టం. బాగుందా? వేడి వేడి ఉంది. నేనే విన్ను. చూద్దాం. అయిపోయింది అది. ఇందులో కూడా నిధువే విన్నాడు. నెక్స్ట్ ఏం తినబోతున్నామో చూసేద్దాం. నెక్స్ట్ మా ఫేవరెట్ బజ్జీ దగ్గరికి అయితే వచ్చేసాము. పునుగులు, బజ్జీలు, బోండా, ఇంకా గారెలు, పకోడీ, మేము చెప్పాం అప్పాలని, అవి కూడా దొరుకుతాయి. ఇప్పుడు మేమైతే ఒక్కొక్క ప్లేట్ మిర్చి బజ్జీ తీసుకుంటాము. మేమైతే బజ్జీ తీసుకున్నాము. ఈ బజ్జీ నా ఫేవరెట్. స్టార్ట్ చేద్దాం. బాగున్నాయి. ప్లేట్కి 5 వచ్చినాయి. 2 నిధు, 2 నేను, 1 జాను. వేడి ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ నిధునే. నేనే విన్ ఫ్రెండ్స్. మాట్లాడుతున్నా వాడు తినేసిండు. అబ్బా, మాట్లాడకుండా చేశాను. నెక్స్ట్ చికెన్ కబాబ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ కబాబ్ చేస్తున్నాము. ఇది ఇచ్చేయమ్మా. ఒకటి మన చికెన్ కబాబ్ వచ్చేసింది. టేస్ట్ చేద్దాం. మా దగ్గర స్పెషల్ చికెన్ కబాబ్, ఇంకా ఫిష్ ఫ్రై కూడా దొరుకుద్ది. సూపర్ ఉంటాయి. వేడి వేడి ఉంది. అటు తిరుగు. చికెన్ జల్రా. వేడిగా ఉంది. వేడిగా చల్ల గాలి వస్తుంది. భలే బాగుంది. చల్ల గాలి వస్తుంది ఫ్రెండ్స్. వేడిగా చికెన్ కబాబ్ తింటున్నారు మమ్మీ జాను. చాలా బాగుందంట టేస్ట్. చూడండి
అన్నీ అక్కడ టేస్ట్ చేసి చూపించాం కదా. ఇది మిక్చర్, మా దగ్గర స్పెషల్ మిక్చర్ అంట. మొత్తం మిక్స్ చేసి మంచిగా నిమ్మకాయ పిండి ఇస్తారు. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూడండి అన్నీ ఉంటాయి. ఉల్లిగడ్డ ఉంటుంది, మిక్చరు, పల్లీలు, బఠానీ, సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. బాగుండదు. నిమ్మకాయ పిండుతారు, ఉల్లిగడ్డలు వేసి కొత్తిమీర వేసి ఇస్తారు. ఆహా సూపర్ ఉంటుంది అసలు. అటు ఇటు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, మా దగ్గర స్ట్రీట్ ఫుడ్స్ ఇంకా చాలా వెరైటీస్ దొరికాయి. అన్నీ చూపించలేం కదా, అందుకే కుదరలేదు. ఇంతవరకు అయితే చూపించాము. హలో ఫ్రెండ్స్, వచ్చేసినాం. మేమైతే బయటికి వెళ్ళి చేసినాం. ఇవాళ ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాం. కామెంట్స్ చదవాలి కదా, అందుకోసం. పనిష్మెంట్ అయితే ఏం లేదు, ఎందుకంటే బయటికి వెళ్ళి తిన్నాం కాబట్టి ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిన్లు అనేం లేదు కదా, అందుకనేసి పనిష్మెంట్ ఏం లేదు. ఇప్పుడు కామెంట్స్, లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. ఈ వీడియోని కూడా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే 10 to 11 లోపు టక కామెంట్ చేసేయండి. మీ పేరు చదవాలి కదా, ఓకేనా? స్టార్ట్ చేయండి. ప్రియాంక సుజిత్ దక్షిత గారు, హాయ్ బ్రో. హాయ్ ఆంటీ. ఫస్ట్ కామెంట్ నేనే చేసా, నా ఛానల్ పిన్ చేయండి ఆంటీ ప్లీజ్. హాయ్ రా అంటే పిన్ చేయడం అంటే కుదరదురా, ఎందుకంటే ఆ టైంలో ఇది కాలేజీలో ఉంటాడు కాబట్టి పిన్ చేయడం అవ్వదురా. ఆ ఫోన్ ఇది దగ్గర ఉంటుంది, అందుకని అవ్వలేదు. నెక్స్ట్ ఏ వర్షారెడ్డి గారు, హాయ్. ప్లీజ్ డూ చికెన్ 65 అండ్ మటన్ ఫ్రై విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ జింజర్ చికెన్ ఛాలెంజ్ ప్లీజ్. లవ్ యూ ఆల్. టేక్ మై కామెంట్ అని పెట్టారు. ఓకే రా, త్వరలోనే చేస్తాము. నెక్స్ట్ ఉషా గారు, సూపర్, వెరీ వెరీ టేస్టీ ఫుడ్, ఆల్ ద బెస్ట్ ఈటింగ్ ఛాలెంజ్, సూపర్ వండర్ఫుల్. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంది? మూలి పరాటా, ఆలూ కర్రీ, బైంగన్ కర్రీ మీన్స్ బ్రింజల్ కర్రీ ప్లీజ్ అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సుష్మా జాను గారు, హాయ్ అక్క, వెరీ యమ్మీ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ పడిగే నిఖిల్ రాజ్ గారు, హాయ్ అండి. మీకు ఈ శ్రావణ మాసంలో మీకు మీ కుటుంబం ఇదేందమ్మా కుటుంబ సభ్యులకు అంత మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మార్నింగ్ వ్లాగ్స్ గారు, హాయ్ ఆంటీ, నా కోసం పాలపూరి ఛాలెంజ్ చెయ్యండి ప్లీజ్, చాలా టేస్టీగా ఉంటాయి. ఎనీవే నైస్ ఛాలెంజ్. మీ హెల్త్ ఎలా ఉంది అని అడిగారు. నేను బాగున్నాను రా. పాలపూరి త్వరలోనే చేస్తాము రా, చేస్తాము, ఏం స్కిప్ చేయం దాన్ని, అయితే త్వరలోనే చేస్తాము. నెక్స్ట్ మహేందర్ హనుమన్లా గారు, హాయ్ ఆంటీ బ్రో, హైదరాబాద్ బిర్యానీ ఛాలెంజ్ కావాలి అని పెట్టారు. హైదరాబాద్ బిర్యానీ చేద్దాం. హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ తింటే ఏం బాగుంటుంది, హైదరాబాద్లో తింటే బాగుంటుంది కాబట్టి ఇచ్చిద్దాం. హైదరాబాద్లో తినడానికి ట్రై చేద్దాం. హైదరాబాద్ బిర్యానీ కాబట్టి హైదరాబాద్లోనే తిందాం. నెక్స్ట్ వచ్చేసి స్రవంతి జునుగూరి, వావ్ నాన్ వెజ్ నైస్ ఛాలెంజ్ ఆంటీ అండ్ అన్నయ్య అని పెట్టారు. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ సునీల్ గారు, వావ్ సూపర్, మీరు తింటూ ఎంజాయ్ చేస్తే నేను వీడియో చూస్తూ ఎంజాయ్ చేశాను, చాలా చాలా బాగుంది వీడియో అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వైష్ణవి మరిపుడి గారు, దోశ అండ్ ఇడ్లీ సాంబార్ అంట. చేస్తాము. కిల్లారి త్రివేణి గారు, లాస్ట్లో కామెంట్ చెప్పేటప్పుడు నా పేరు మెన్షన్ చెయ్యండి, ఆల్ రెసిపీస్ సూపర్ ఆంటీ, మీ వ్లాగ్ కోసం రోజు వెయిటింగ్ అని పెట్టారు. అవునా అండి, కిల్లారి త్రివేణి గారు, థ్యాంక్ యూ అండి. అయిపోయినాయి ఫ్రెండ్స్, కామెంట్స్ అయితే అయిపోయినాయి. పనిష్మెంట్ కూడా లేదు. వాటికైతే ఇంతే. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.